హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే అమ్మకి ఫీవర్ వచ్చింది, 2 days అయ్యింది. ఈరోజు సండే కాబట్టిగా వెళ్తున్నాము. ఇట్లా పండుగలే కాకుండా ఇట్లా అమ్మకు కూడా చూడడానికి వెళ్ళాలని వెళ్తున్నాము. ఇంకా ఏం తింటలేదంట, సో ఏం తింటలేదు, 2 days అయ్యింది. షుగర్ పేషెంట్ కదా, కొంచెం ఏజ్ కూడా పెద్దగా ఉంది కదా, ఇంకా అందుకే చూడడానికి వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తా అమ్మకి. ఓకే, వెళ్తుంటే దారిలో అంటే మా నాయనమ్మకి ఫీవర్ తగ్గిపోవాలని చెప్పి కోరుకోండి. ఇంకా రాఖీ అక్క కూడా వస్తుంది మాతో పాటుగా. చిట్టి తల్లి వస్తుంది, బంగారు తల్లి కూడా వస్తుంది. బంగారు తల్లికి ఇంకా కోల్డే తగ్గలేదు. పాపం అన్నప్రసన్న అనుకున్నాము బంగారు తల్లికి, కానీ కోల్డ్ చాలా ఎక్కువ ఉంది, తగ్గుతలేదు. ఇప్పుడు వాతావరణం అట్లుంది కదా, సీజన్ అందరికి అట్లనే ఉంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే తొందరగానే వచ్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ అంటే పాప కదా, చిన్న పాప ఉంది, ఇంకా మళ్ళీ ఫీవర్ వస్తుందేమో. పాపకి ఇంకా కొంచెం లైట్ గా ఫీవర్ కూడా ఉంది బంగారు తల్లికి. ఎట్టిపోతున్నాం కన్నా ఈరోజు? హాయ్ చెప్పండి ఇద్దరు. నా కరంగలి మాల తెంపేటట్టు చేస్తుందిరా బాబోయ్, నా కరంగలి మాల తెంపేటట్టు చేస్తుంది బంగారు తల్లి. స్వీటీ ఎటు పోతున్నాం మనం? ఎటు పోతున్నాం? జేజమ్మ దగ్గరికి పోతున్నాం. జేజమ్మ దగ్గర పోతున్నామా మనం? హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. ఓయమ్మ ఓయమ్మ గుచ్చుతుంది. టైగర్ బాబు లెక్కన కొడుతుంది, బాగా కొడుతుంది. గిచ్చి గిచ్చి పెడుతుంది, గిచ్చి గిచ్చి పెడుతున్నా. అమ్మా వీడియోలా నువ్వు ఎర్రగా కనిపిస్తున్నావు, పాప తెల్లగా కనిపిస్తుంది. బంగారు తల్లి ఫుడ్ ఏమన్నా తినిపిద్దామంటే ఇంకా అన్నప్రసన్న కాలే, చేద్దామంటేనేమో కోల్డ్ అయింది, లైట్గా ఫీవర్ వస్తుంది. మా బంగారు తల్లికి మాట్లాడమ్మా. బంగారు తల్లి, గుడి తల్లి, నువ్వు ఇన్నే ఉండు, మేము పోయేస్తాం. సరేనామా? సరేనా? వద్దా? తీసుకుపోవాలనా? నీకు తీసుకుపోవాలనా? ఉండవా నువ్వు ఈడ? నుండి ఇన్నే. అమ్మమ్మ సరేలే సరేలే తీసుకుపోతాంలే, ఆగు జర ఆగు, తీసుకుపోతాం, ఆగమ్మ జర. నీది స్వెటర్ దే, క్యాప్ దే, మళ్ళీ వచ్చేటప్పుడు చలి పెడుతుంది. ఇంకా కార్లో వేసి వేయద్దు, ఇప్పుడు ముందే ఫీవర్ ఉంది. ఏం చేసినావు అమ్మ? పారి దిగురిగా. మామ ఎత్తుకుంటాడు, మామ ఎత్తుకుంటాడా దానికి? ఎడ్డిటల్లి ఇక్కడ చూపి. అమ్మా కోల్డ్ అవుతుంది అంటే కూడా క్యాప్ వేసుకోదు తలకి. క్యాప్ వేస్తే అమ్మ వద్దు వద్దు వద్దని ఇక కేకలు వేస్తుంది. ఇక క్యాప్ వేసుకొని అంటది, గుంజి పడేస్తుంది. ఇటు సైడ్ అను ముఖం. అమ్మో నువ్వు ఇక్కడే ఉండము, ఇటే ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? గ్రానీని చూడడానికి వెళ్తున్నావా నువ్వు? గ్రానీ నీకు చూసి లేస్తుందేమో, ఇంకా నీతో మాట్లాడుతుందేమో. అమ్మా ఓ వామిటింగ్ చేసుకుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది, ఇక్కడ కారు కూడా స్టార్ట్ అయింది. ఎత్తుకుంటాడు, నువ్వు మెట్లు దిగలేవు పాపకి ఎత్తుకొని. మెల్లగా దిగురి చూసి పారిగా. గుంగుట తీసింది. మెల్లగా కింద చూడు ఫస్ట్. నువ్వు అత్తగారింటికి వచ్చినావు అమ్మ, నువ్వు గుడిటలి డిడిడలి. కూర్చోపో, మేము కూర్చుంటాం వెనకాల. కానీ కోరి మెల్ల ఫస్ట్ శేనికి ఇచ్చేయి పాపకి. ముందు వేసి తక్కువ చేసేయి. ఎక్కి కూర్చుందా? అది మంచి కప్పు చేయని వేసి తక్కువ చేయరా, ఎక్కువ అయితే మళ్ళీ దాని జలుబు. దా హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు చిట్టి తల్లి. దా 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 దా
ఇట్లా ఆడుతుండు. ఇవాళ సండే కదా, హాలిడే జాలిడే. ఏం చేస్తున్నావు చిడి తల్లి? ఆటలు ఓయమ్మో. అదే డ్రెస్ అనేది ఊరికి రానికిగా డ్రెస్ అంతా తడుస్తుంది కదా. ఓయమ్మో వద్దు తడపకరా, వచ్చి కారు ఎక్కిగా. మా అమ్మాయి ఏది రాలేదు ఇంకా. చాలా ఆడుకుంది కానీ రాయి కదా. మీరిద్దరు వస్తారు, నీ ఫ్రెండ్ కూడా వస్తుందా? వద్దే వద్దే పాపం, ఎందుకు తడుపుతున్నవే? సర్ది అవుతుందమ్మా. దా వచ్చేదా. రావట్లేను, ఈయనే ఉండు, నీ ఫ్రెండ్తో ఉండు మరి. దా వచ్చేయి, ఏరే డ్రెస్ వేసుకొని రా. బంగారు తల్లి అయితే కుర్రు అంటుంది జలుబులు అయితే. గుర్రు ఇక చిట్టల్లి ఇట్రా. చిట్టల్లి ఏమైందమ్మా? ఇటు చూపి. ఏమైంది నీకు? ఏమైందమ్మా? జలుబు అయిందా నీకు? బుజ్జి కన్నకి జలుబు అయిందా నీకు? ఏమైందమ్మా? డిడికని నీకు చూస్తుందా నుంచి? డిడికని అయ్యమ్మా, ఏం నవ్వుతుందిరా బాబోయ్. నవ్వినప్పుడు నవ్వుతుంది, ఏడ్చినప్పుడు ఏడుస్తుంది. ఇక కుచ్చుకుంటుంది నోట్ల. డిడికని జలుబైంది బాగా అమ్మా. డిడికనికి నీళ్ళలో ఆడి మళ్ళీ చూడండి ఫ్రెండ్, నీళ్ళలో ఆడి మళ్ళీ మంచిగా మళ్ళీ నిన్న మొన్ననే హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 4 days అడ్మిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ తీసుకొని వాళ్ళ సండే అని ఒకటే ఆటలు ఆడుతుంది. పైనుంచి వర్షం వస్తుంది. హాలిడే ఇస్తే వీళ్ళకింతే, లేనిపోని హెల్త్ పాడు చేసుకోవాలని చూస్తుంది. మళ్ళీ రాదు, లోపల వచ్చి కూర్చో. నువ్వు రావా మరి? మమ్మ దిగుతుంది ఇక రాదు మరి. ఇక నువ్వు వర్షం వస్తుంది పైనుంచి, జలుబు అవుతుంది. రావా నువ్వు? భవ్య నువ్వేం చేస్తున్నావు? ఏం పెట్టినావు ఇవాళ ఫుడ్? సరే ఇటు నుంచి రా, అటు నుంచి రా. దా ఎక్కు. లేదు. ఆటలు ఆడి ఎక్కుతుంది ఇక. కాలిపోతా మెల్లగా. హాయ్ చెప్పు. హాయ్ చిటి. ఇటు చిటి. చిటి ఓ చిటి నీ ఫ్రెండ్ ఇగో చూస్తుంది ఇక్కడ. వస్తావా నువ్వు భవ్య? మాతో వస్తావా? తొందరగా వచ్చేద్దాం మళ్ళీ. వస్తావా? అయ్యో సండే రోజు నా ఫ్రెండ్ వెళ్ళిపోతుందిగా, నేను ఒక్కదాన్నే అవుతున్నా అని చూస్తుంది. మళ్ళీ వస్తాంలే, 2 hours వచ్చేస్తాం. తొందరగా వస్తుంది. మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అందరం కలిసి. వస్తుంది ఎప్పుడు చూసినా కన్ను మీదనో కన్ను కిందనో ఒక మచ్చ ఉంటది. గీక్కుంటుంది చిటి బాబులు. స్వీట్ చేస్తాను. ఏమైందిరా? ఆర్డర్ చిటి బాబా. సరే బాయ్ భవ్య. భవ్య కాదు భవిష్య. చిటి బాబా జ్వరం వస్తుందా? ఏంది ఇంత గరగర అంటూ? నేను బాబా నేను చెప్తున్నా, గుడి పండుగకి ఇబ్బంది అవుతుంది. అవునురా, ఇప్పుడే సాయంత్రం పోయి చూపించుకొద్దాం అంటున్నా. ఏదో చెప్పబోతుంది ఇంకా. ఏమైందా? జలుబు చేసిందా? ఇంకా ఏసి అది కూడా పాపకే చెప్తుందంట. అవునా, ఆమెకు చెప్పుకుంటున్నాం బాధ. ఎందుకంటే బంగారు చూసుకుంటారుగా. ఓమైందిరా బుజ్జుకొండలు నీకు? కొంచెం లడ్డుకుంది కదరా ఈమె, అందుకే ఆయాస పడుతుంది. కూర్చురు, మా అమ్మ దగ్గరే కూర్చుంటదంట, నా దగ్గరికి రమ్మంటే. అది చూడు మంచిగా సెటిల్ అయిపోయింది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు రాదమ్మా. ఓ అమ్మో ఓములో మాట్లా వింత చూస్తుంది. ఎప్పుడు రాదు కానీ ఇప్పుడు వచ్చి ఎత్తుకుంది అంటుంది. అవును, ఇంటికి రాదు కాదు కానీ ఇప్పుడు ఈడ వచ్చి వస్తుంది.
సపోటా ఇష్టం అంటారా? సపోటా తీసుకో టింకు, సపోటా తీసుకోమన్నాడికి కనిపిస్తలేదు ఇంట్లోకి. సపోటా తీసుకో అంట. సపోటానే తింటదా మెత్తగా ఉన్నాయని. సపోటా తీసుకో, సపోటా 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 రా. సపోటా వీడియో బంద్ చేయను, తర్వాత మంచిగా చెప్పు. వీడియో బంద్ చేయి. చాలా దానిమ్మనా తీసుకోపోయినా నిన్న. ఆపిల్లే తీసుకోలే చాలు. అవా జామకాయలు మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మనం తిందాంరా. చాలా చాలు ధ్యాన్ చేసింది. ఎవరు తింటుంది అంటే ధ్యాన్ చేస్తుంది. ఒక తిరిగి బంగారు తల్లి అయితే ఒకటే చూస్తుంది. గట్టిగా ఉంది ఇది. కాదు ఒకసారి కానీ సపోటా తింటా అన్నచ్చుని. సపోటా తీసుకురా. అది ఆమెకి 104 జ్వరం అంటే పోతుంది, అది మస్తు వేడి. పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకొని పోతున్నాం ఊరికి. ఇవాళ పెద్ద పనే పట్టింది మాకు. ఉండలేదు. ఇబ్రాహీంపట్నం వచ్చినాము. ఇప్పుడు బంగారు తల్లి పడుకుంది, చిట్టి తల్లి వండుకుంది. మా వారు కూడా పండుకొని ఫోన్ చూస్తుండే వెనక కార్ల. నువ్వేం చేస్తున్నావు? దిక్కులు చూస్తున్నావు. ఎందుకు నీకు పని లేదు? కార్లో మేము వీడియో తీస్తుంటే నువ్వెందుకు దిక్కులు తీసావు? చూస్తున్నా. బంగారు తల్లి లేచింది కారు ఆపంగానే. ఇక మా కాలు కదిలిస్తుంది రా బాబు. వర్షం పడుతుంది. సన్ రూప్ కారు. కారు కాదు, సఫారీ. సఫారీ కారు పైనుంచి వర్షం పడుతుంది. మంచిగా అనిపిస్తుంది కదా నాకు. ఇట్లా పెట్టుకుంటే ఇట్లానే ఉంటే మంచిగా ఉంది ఓపెన్గా కదా చిటి తల్లి. నీకు ఇట్లా చెప్పు, నువ్వు చెప్పు. మాకు తెలియదు కదా సన్ రూఫ్ గురించి, అందుకే ఇది క్లోజ్ మేమే ఓపెన్ చేయమన్నాం. వర్షం పడుతుంది కదా, ఓపెన్ చేయి మంచి వ్యూ బాగుంటుంది చూడడానికి అంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. మేమేమనుకున్నాం తమ్ముడు క్లోజ్ చేస్తుండేమో అనుకున్నాం. ఫీచర్ ఇది బాగుంది. ఇది సఫారీ కార్. ఆల్రెడీ మీకు తెలుసు కదా మా తమ్ముడిది. ఇంకేం చెప్పాలి? వర్షం వస్తుందని క్లోజ్ అయిపోయింది. ఇంకా అంటే మొత్తం కార్ ఇంకా చూపించలేదు కదా మీకు కూడా. కార్ 2 కార్స్, ఒక కార్ ఇంకోటి ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయం మేము. పూజ చేపించినప్పుడు 2 కార్లు ఒకటే దగ్గర పెట్టి పూజ చేపిస్తాం. హోమ్ టూర్ లాగా కార్ టూర్ చేస్తాం మేము. ఎవరు చేస్తారు? బంగారు తల్లి వాళ్ళ కార్ చేస్తుంది, చిట్టి తల్లి వాళ్ళ కార్ చేస్తుంది. ముందే రివీల్ చేసేసినావు నువ్వు. చిట్టి తల్లి చిన్న బొమ్మ కార్ రివీల్ చేస్తుంది. ఎవరు? బంగారు తల్లి రియల్ కారు ఆల్రెడీ చూసేసిరు. కచ్చా రోడ్ మీద పోతే కచ్చా రోడ్ మోడ్ ఆన్ చేసుకోవాలంట. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వైపర్ ఆటోమేటిక్ గా అది ఆన్ అయిపోతుంది, మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మేము దీనికి ఏం ప్రమోట్ చేయట్లే, మా తమ్ముడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సఫారీలో అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాం. అంతే. మీకు కూడా కావాలనుకుంటే ఇట్లాంటి కారే కొనుక్కోండి. ఎన్ని లక్షలు రా? 30 లక్షలు కారు. దాని బదులు మంచి ప్లాట్ వస్తుంది, లేకపోతే ఇల్లు వస్తుంది. ఎందుకు 30 లక్షలు పెట్టడం? అంతే కదా. అంటే మీకు ఎక్కువైతే పెట్టిరా అని అంటారు. నాకు ఎక్కువైంది ఏం పెట్టలేదు. కొంతమందికి ఒక అంటే అట్లా ఉంటుంది మంచి కార్లు తీసుకోవాలని, అందుకే కార్ తీసుకుంది మా తమ్ముడు. మేము 30 లక్షలు పెట్టలే, సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాం అంతే. ఏంద్రా బాబా, మేము అంటే అన్ని పైసలు ఇన్వెస్ట్ చేయం. అంటే మాకు కూడా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. అన్ని లక్షల కారు కొనాలి అని అంటే
అది కోట్లు కోట్లు మన తరం తాతలు ముత్తాతలు కోట్లు సంపాదించి పోయి వాళ్ళు పెట్టిపోతారా, అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం కాబట్టి మనకు కష్టం ఎంత ఉంటుందో మనకు తెలుసు, ఏ పైసలు ఎప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా సెకండ్ హ్యాండ్ అయితే ఏంది, షోరూమ్ అయితే ఏంది, కొంచెం తక్కువ రోజులు తక్కువ ఇయర్స్ తిరిగిన బండి, మంచి బండి తీసుకుంటే సెకండ్ హ్యాండ్ అయినా సరే ఎక్కువ ఇయర్స్ ఉండేటట్టు మంచిగా నడిచేటట్టు చూసుకుంటారు అంతే వీళ్ళు. మా తమ్ముడైనా మా ఆయన షోరూమ్ బండ్లు ఎప్పుడు తీసుకోడు, అన్ని సెకండ్ హ్యాండ్ తీసుకుంటాడు, కానీ మంచి బండ్లు తీసుకుంటాడు. అట్లే మేము కూడా తాత నుంచి నేర్చుకున్నాం. వాళ్ళ తివ్వడు పడి చేయిస్ బాయ్, ఏ బాయ్ వాళ్ళ తివ్వడు చేయిస్, మేము పట్టుకోరంటనే దూరి సన్ రూప్ లోపలికి అన్ని అమ్మ. ఓయమ్మ ఓయమ్మ, హెయిర్ అయితే ఇట్లా ఎగురుతుంది, నీ దయ్యం లాగా. ఇంట్లోకి వెళ్ళి చూస్తే దయ్యం లాగానే ఉంది పైనుంచి. నువ్వు దూరి ఏం చేస్తావు? నువ్వులే ముగ్గురు పడుతున్నారు. ఏ పట్టణ వీడియో తీస్తుందా? ఓయమ్మ ఓయమ్మ, గాల్లో తేలి అందరు చూస్తారు, మనకు పిచ్చలు అయిపోయిన రైలు ఏంది ఆడేమన్నా బ్రేక్ గడ్డలు వస్తే ఎగిరి. నేను కింద ఉన్నా. చెప్పు మాయ చెప్పు, అయి చెప్పు. హాయ్, ఎట్లా వస్తుంది చూడు. చిట్టు తల్లి ఇట్లే వస్తావాను, ఎగిరిపోయావు, బయట పడేవమ్మా నువ్వు. ఇంకా చూస్తుందా? గుడ్ మార్నింగ్, లేచినావా? నిద్ర సరిపోయిందా? వస్తావా? బయటికి పోదా? వస్తావా? వస్తావా? ఇది చిన్న స్మైల్ కదా, చిన్న స్మైల్. గాలి చెక్కిలి గింతల్లో మరి మన ఊరే ఎంత అసలు, ఊరు సైడ్ వస్తే ఇక్కడ వస్తే చాలా ఆనందం అనిపిస్తుంది కదా. మంచిగా అంటే వేరు, మంచిగా అనిపిస్తుంది. ఎర్రగైంది ఓని గుళ్ళు ఆరో చాడి సర్ది తావో కూచాడి కమ్ సగతావో. అవును, హాస్పిటల్లో కూడా చూయించుకుంటలేదే. కొంచెం ఆమె కడిగిస్తా చిట్టు తల్లి. ఆడి డబల్ రోటీ ఇంత సేపు దూద్ గిట్ట పియాడి కోయాడి को खो एक एक मुक्का को तायमा सारी आदमी काई चीज हुएगी. ఈ వీడియో తీస్తున్నాం చేస్తున్నాం అంటే ఇంకా జ్వరం వచ్చినప్పుడు వచ్చినాము, పండుగలకే తిననీకి వచ్చిర్రు, పండుగలకే తిననీకి వస్తారు అంటారు గరాకి. ఏదో ఒక రోజైనా చూడనీకి. తేజు 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 అది నాయనమ్మకు వచ్చిర్రు, నాయనమ్మకు చూడనీకి వచ్చిర్రు. చూడండి రా, నాయనమ్మకు చూసిరా? ఇక నాయనమ్మకు చూసి అయిపోయింది కాబట్టి పాపకు చూస్తారు, పాపతో ఆడుకుంటారు. ఇద్దరు మామలు, ఒక ఆయన బాబాయ్. ఇట్లా గుంపుడు గుంపుడు ఉంటేనే లేస్తుంది రాకి. ఇప్పుడు మీ ఇద్దరి దగ్గర అయితే అస్సలే రాదే నాకు తెలిసి. దగ్గర ఉందాడ, అందుకే బాగా కదా శ్యామమ్మ వయసా. వాళ్ళిద్దరు సేమ్ ఉన్నారు కదా, అందుకే దగ్గర ఉన్నట్టు. అమ్మకైతే ఇప్పుడు జ్వరం తగ్గిందంట. నువ్వు వచ్చినందుక నేను వచ్చినందుకు మాకందరూ అట్లా కాదు,
ఒక్కరమే ఉంటే మనకి ఫీవర్ రాకపోయినా పేషెంట్ అవుతాం. అవును. ఇంట్లో ఒక్కరమే ఉంటే. ఇప్పుడు అమ్మమ్మకి ఇంకా మేము అంటే ఒక్కతే ఉంది, జ్వరం వచ్చింది, ఎవ్వరు లేరు, ఎవరితో ఏం మాట్లాడాలో అర్థమైతలేదు ఆమెకి. బయట వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఒకవేళ ఎవరైనా రావాలన్నా భయపడతారు, పెద్దిల్లు కాబట్టి. ఇంకా అమ్మమ్మ ఒక్కతే టీవీయే చూస్తుంది, వీడియోస్ చూస్తుంది, లేకపోతే అవ సీసీ కెమెరా పెట్టుకొని చూస్తుంటది. మాకే చూస్తుంటది, డబ్బా ఫోన్ వాడుతుంది. ఇప్పుడు మేము అందరం వచ్చేసరికి కొంచెం యాక్టివ్ అనిపించింది, ఉన్న జ్వరం కూడా మర్చిపోయింది. అంటే మనం ఎంత మందితో ఎక్కువ మెంగిల్ అవుతామో అప్పుడు మనకున్న బాధలు కూడా మర్చిపోతాం, మనకు వచ్చిన జ్వరం కూడా మర్చిపోతాం, మనకి ఏది ఉన్నా సరే మర్చిపోతాం, మనకున్న ప్రాబ్లమ్స్ మర్చిపోతాం. అమ్మమ్మ అందుకే యాక్టివ్ అయింది. ఇప్పుడు గొంతు వచ్చింది. सोपर महा चला बुधवार में रहा वारम दाड़ रही राचा का को पण तो ना आदमी से रतो भरो भरो लागे जरा जीव आतो लागे। हाँ एकली एकली न जीव अदरू करे, जीव झूरू करे, माई माई एकली रतोई मंचिगा रद्द से टैब्लेट गिटा गल्ले सरेगा। ओके बाय बाय చెప్పి బాయ్ చీకటి అయిపోయింది. బాయ్ అమ్మా, బాయ్ బాయ్.